నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రపంచ వార్తలు వచ్చేసరికి పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి అందరి తల్లిదండ్రులు చేసే విషయం ఏంటో తెలిసిందే కదా, డిజిటల్ సాధనాల్ని ఇస్తుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, వివిధ అంశాలకు ప్రతిస్పందించాల్సిన తీరు వంటి లక్షణాలను పిల్లలు చిన్నప్పుడే చాలా వరకు నేర్చుకుంటారు. వీరిలో అప్పుడప్పుడు చెలరేగే ప్రతికూల భావోద్వేగ స్పందనను కట్టడి చేయడానికి ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లోని వీడియోలు చూపటం ఇటీవల బాగా పెరిగిపోతుంది. తద్వారా వారిని కొద్దిసేపు తల్లిదండ్రులు ఏమారుస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు భవిష్యత్తులో భావోద్వేగాలను సమర్థంగా గుర్తించి వాటిని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని హంగేరీ, కెనడా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. డిజిటల్ సాధనాలతో బుజ్జగింపుకు లోనయ్యే చిన్నారుల్లో కోపం, చికాకు నియంత్రణ నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే భావోద్వేగాలను సరిగా అదుపులో ఉంచుకోలేకపోతున్న పిల్లలకు దారికి తెచ్చుకోవటానికి వారి తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ సాధనాలపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కూడా తేలింది. ఈ పోకడ ఎంత పెరిగితే చిన్నారుల్లోని ఇబ్బందులు అంత జటిలతరమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.